నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. రాజ్యసభకు 3 ఖాళీలు ఏర్పడ్డాయి. అవి వైసీపీ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చిన ఎంపీల వల్లనే జరిగింది. దీంతో హ్యాపీగా కనిపిస్తోంది కూటమి. మరి రాజ్యసభలో వ్యవహారం ఎంత సజావుగా ఉంటే ఏపీ శాసన మండలిలో మాత్రం అలా లేదు సిచ్యువేషన్. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే కొంతమంది వైసీపీ ఎమ్మెల్సీలు తమ రాజీనామాలు చేశారు. అలా చేసిన వారిలో పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి, లేటెస్ట్ గా జయమంగళం వెంకటరమణ ఉన్నారు. వీరంతా రాజీనామాలు చేస్తున్నారు. కానీ వారి రాజీనామాలను చైర్మన్ ఆమోదించాల్సి ఉంటుంది. ఆయన వాటిని ఆమోదించకపోవడంతో కూటమి సర్కార్కు షాక్ తగిలినట్టయింది. రాజీనామా చేసిన వారు సైతం తెలుగుదేశం పార్టీలో చేరాలని చూస్తున్నారు. ఇక ఆ ఖాళీ అయిన సీట్లలో కొందరు కొత్త వారు చేరి మండలిలోకి రావాలని అనుకుంటున్నారు. కానీ అసలైన కీ ఎక్కడ ఉందంటే చైర్మన్ మోషన్ రాజు ఈ రాజీనామాలను ఆమోదించకపోవడంతోనే. దీంతో శాసన మండలిలో కూటమికి గట్టి షాక్ తగులుతోంది. మండలిలో వైసీపీకి బలం ఉంది. దీంతో ఇటీవల జరిగిన సమావేశాలలో మండలిలోనే పెద్ద ఎత్తున చర్చ సాగింది. వైసీపీ కూడా అధికార కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. ఈ క్రమంలో మండలిలో తమ ఎమ్మెల్సీలు జారిపోకుండా వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇక ఇదే టైంలో చైర్మన్ మోషన్ రాజు కూడా రాజీనామాల మీద నిర్ణయం తీసుకోకుండా పరిశీలనలోనే ఉంచారు. ఇక మండలి ద్వారా ఎమ్మెల్సీలు కావాలని చూస్తున్న వారు అంతా ఈ పరిణామాలతో ఇబ్బంది పడుతున్నారు. కానీ ఒక్కసారి కనుక రాజీనామాలు ఆమోదిస్తే ఇక వెల్లువల అదే దారి పడతారని, అప్పుడు వైసీపీలో ఎవరిని ఆపడం కష్టమన్న ఆలోచనలతో వైసీపీ అధినాయకత్వం ఉందని టాక్ నడుస్తోంది. ఇక ఇంకోవైపు చూస్తే చైర్మన్ అయినా స్పీకర్ అయినా ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా వారిష్టమే. దానికి కాల పరిమితి అయితే లేదు. అందువల్ల వారిని ఎవరు ఆదేశించలేరు. వారు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రాజీనామాలను ఆమోదిస్తారు. ఈలోగా పరిశీలన చేస్తున్నామని చెప్పవచ్చు. దీంతో ఈ విశేష అధికారాల మూలంగానే కూటమికి షాక్ తగులుతోందని అంటున్నారు. అందుకే తమదైన వ్యూహాన్ని రచిస్తూ కూటమికి షాక్ ఇస్తున్నారని అంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.